అవును, అభివృద్ధి అవసరమే. భారతదేశం ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలి. కానీ అభివృద్ధి జీవితాలను, నీటిని, భవిష్యత్తును నాశనం చేస్తే అది ఎవరి కోసం? ఇక్కడ నివసిస్తున్న ప్రజలు రోజు ప్రాణాలతో పోరాడుతున్నారు. భారతదేశంలో జరిగే బాక్సైట్ మైనింగ్ లో దాదాపు 50% కోరాపుట్ జిల్లాలోనే జరుగుతుంది. దీనివల్ల భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా నిలిచింది. కానీ ఇక్కడ ఉన్న పరిశ్రమలే కొంతమంది ప్రాణాలు తీస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్న ప్రజల ఇళ్ల వెనుకాల కాస్టిక్ సోడాతో కలిసిన విషపూరిత వ్యర్థాలను నిల్వ చేసే రెడ్మెంట్ పాండ్ ఉంది. ఈ వ్యర్థాలు నేలలోకి, నీటిలోకి చొరబడి సహజ నీటి వనరులను విషపూరితంగా మార్చేస్తున్నాయి. ఈ నీటితోనే పిల్లలు స్నానం చేస్తున్నారు, ఇదే నీటిని తాగుతున్నారు. దీని వల్ల అనేక మంది పిల్లలు తీవ్రమైన చర్మ వ్యాధులు, చూపు కోల్పోవడం, సంక్రమణలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక్కడున్న మహిళలు ఏం చెప్తున్నారంటే, చర్మం మండిపోతుంది, గాయాల నుంచి రక్తం వస్తుంది, స్కిన్ క్యాన్సర్, అనుమానం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం అంటున్నారు. ఈ నీటిని తాగిన జంతువులు కూడా అనారోగ్యానికి గురై మరణిస్తున్నాయి. కంపెనీలు ఏం చెప్తున్నాయంటే, ఆరోగ్యం, విద్య, వైద్యం, అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నాం కదా అని చెప్తున్నారు. కానీ గ్రామస్తులు ఏమంటున్నారంటే, వారికి శుభ్రమైన తాగునీరు లేదు, సరైన వైద్యం లేదు, అప్పుడప్పుడు ఏదో కొన్ని మాత్రలు ఇస్తున్నారని చెప్తున్నారు. అవును, మన భారతదేశానికి అభివృద్ధి అవసరమే. భారతదేశం ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలి. కానీ అభివృద్ధి జీవితాలను, నీటిని, భవిష్యత్తును నాశనం చేస్తే అది ఎవరి కోసం?